ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే బాప్తిసం ఇచ్చు యోహాను. బైబిల్లో చాలా మంది యోహాను ఉన్నారు. ఈ యోహాను అప్పట్లో అందరికి బాప్తిసం ఇస్తున్నాడు. అయితే బాప్తిసం ఇచ్చు యోహాను గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అతని యొక్క పుట్టుక ఎట్లాంటిదంటే ఆశ్చర్యంతో కూడింది, చాలా అద్భుతంతో కూడిన పుట్టుక. ఆ బాప్తిసం ఇచ్చు యోహాను గురించి మనము దాదాపు ఒక 2 ఏళ్ల కిందట మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అంటే, ఒక తల్లి ఒక తండ్రి ఉంటుంటే వాళ్ళు చాలా వృద్ధులు. అంటే వృద్ధులైనప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఒక దేవదూత వస్తాడు. అంటే నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు పేరు యోహాను అని పెట్టాలనేసి తండ్రికి చెప్తాడు. ఆ యొక్క కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టి పెద్దగా అయిన తర్వాత ఆ యొక్క కుమారుడు దేవుని యొక్క పని చేస్తాడు, దేవుని యొక్క సేవ చేస్తాడు. సేవ చేసిన తర్వాత ఒక రాజు ఉంటుండే. రాజు ఒక తప్పు పని చేస్తాడు. రాజు తప్పు పని చేస్తే, నువ్వు తప్పు చేసినావు రాజా అని అప్పుడు రాజుని ప్రశ్నించినప్పుడు ఆ రాజు చేస్తారంటే ఆ యోహాను తీసుకుపోయి చెరసాలలో వేస్తాడు. ఏం చేస్తాడు? చెరసాల అంటే జైలు వేస్తాడు. చెరసాలలో వేసిన యోహానుకి ఒక డౌట్ వస్తుంది. యేసయ్య వచ్చిండు ఈ లోకానికి, ఈ యేసయ్య మనల్ని రక్షించే యేసయ్యనైనా, లేకపోతే మేము ఇంకొకరి కోసము వెయిట్ చేయాలి, ఇంకొకరి కోసం మేము వేచి చూడాలన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ యోహాను ఎవరంటే, యేసయ్య సేవ స్టార్ట్ చేసినప్పుడు ఇదే యోహాను యేసయ్య కూడా బాప్తిసం ఇచ్చిండు. ఈ యోహాను ఎవరైతే ఏం చేసిందంటే యేసయ్య కూడా బాప్తిసం ఇచ్చిండు. ఇన్ని మంచి పనులు చేస్తుండో యేసయ్య, కానీ నేను చెరసాల్లో ఉన్నా, నేను జైల్లో ఉన్నా, నన్నెందుకు విడిపిస్తలేడు? అందరిని విడిపించిన దేవుడు నన్ను కూడా విడిపించాలి కదా, నన్నెందుకు విడిపిస్తలేడు? సమాధానం చెప్తలేడు, నన్ను వదిలేసాడు. అసలు నువ్వు నిజమైన రక్షకుడు అయినా మేము వేరే వారి కోసం వెయిట్ చేయాలి, వేరే వారి కోసం చూడాలనేసి ఈ యొక్క యోహాను ప్రశ్న అడుగుతాడు. యేసయ్య తల్లి పేరు ఏంటి? ఇంతమంది తెలుసు. యేసయ్య తల్లి పేరు మరియమ్మ. యేసయ్య తల్లి పేరు ఏంటంటే మరియమ్మ. మరియమ్మకు కూడా దేవదూత ఒకసారి వచ్చి మంచి వార్త ఏంటంటే, యేసయ్య నీ గర్భంలో నుంచి వస్తాడు అనేసి మరియమ్మకి ఎవరు చెప్తారు? దేవదూత వచ్చి చెప్తారు. ఎప్పుడైతే దేవదూత వచ్చి మరియమ్మకి చెప్తారో, ఆ మరియమ్మ సంతోషం తట్టుకోలేక ఎలిజబెత్ని కలవడానికి వెళ్తుంది. అప్పటికి ఎలిజబెత్ 6 నెలల కడుపుతూ ఉంటుంది. మరియాకి మొదటి నెల. మరియాకి మొదటి నెల, ఎలిజబెత్కి 6వ నెల. అయితే 6వ నెల గర్భంతో ఉన్న ఎలిజబెత్ని కలవడానికి వెళ్తారు. మరియా వెళ్తారు. మరియా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మరియా ఆ యొక్క గుమ్మంలో అడుగు పెట్టిన వెంటనే 6 నెలలు గడుపుతున్న యోహాను తల్లి గర్భంలో ఏం చేస్తాడంటే గంతులు వేస్తాడు. అంటే యేసయ్య వచ్చిండు, యేసయ్య రక్షకుడు, మనల్ని పాపముల నుంచి విడిపించడానికి వచ్చిండు అనేసి 6 నెలల తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ యోహాను గ్రహించి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? గంతులు వేశాడు. కానీ అదే యోహాను ఒక 30 సంవత్సరాలు దేవుని సేవ చేసిన తర్వాత ఆ యోహానుకు ఒక కష్టం వస్తుంది. ఆ కష్టం ఏంటంటే, రాజుని ప్రశ్నించినందుకు రాజు చెరసాలలో వేశాడు, జైల్లో వేశాడు. నిజమైన దేవుడైనా ఇంకా వేరే దేవుని కోసం మేము చూడాలా అన్న ప్రశ్న వస్తుంది. అంటే చాలాసార్లు మన జీవితాల్లో కూడా, అంటే మన దేవుడు మనకి అద్భుతం చేసినప్పుడు, దేవుడు మనకి మంచి కార్యాలు చేసినప్పుడు మనకి డౌట్స్ ఏం రావు. ఏమొస్తుందంటే దేవుడు మంచోడు, దేవుడు గొప్పడు, దేవుడు మంచోడు అనుకుంటే మనం పాటలు పాడతాం, మనము దేవుని మందిరానికి వస్తాం, మనం దేవుని ఆరాధిస్తాం, ఎటువంటి డౌట్స్ ఏం రావు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి డౌట్స్ అనే వస్తాయి. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడా? నిజంగా దేవుడికి నేనంటే ఇష్టమా లేదా అన్న డౌట్ వస్తుంది. ఎవరికైనా వచ్చిందా? వీళ్ళు ఎంతమందికైనా వచ్చిందా? ఎవరికైనా ఎత్తుకు రాలేదా? కొందరికి వస్తుంది. కష్టాల్లో వచ్చినప్పుడే డౌట్ వస్తాయి. ఏమొస్తుందంటే దేవుడు మంచోడైనా, దేవుడు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదా నిజంగా ప్రేమిస్తలేడా అన్న డౌట్ వస్తుంది. అంటే ఈ యోహానుకి కష్టం వచ్చినప్పుడు నువ్వే దేవుడవా, ఇంకా వేరే దేవుడిని మేము చూడాలా అన్న ప్రశ్న వేస్తాడు. ఎవరికి? యేసయ్యకి వేస్తాడు. అయితే మనము ఎట్లాంటి పరిస్థితులు ఉండాలంటే, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, తప్పుడు అంచనాలు, లేకపోతే తప్పుడు ఆశలు లేకపోతే తప్పుడు కోరికలుని మనం తప్పుడు ఆశల వెంట పరిగెడితే
మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మనం నిరుత్సాహపడతాం. మనం తప్పుడు ఆశల వెనకాల పరిగెత్తాం. మన ఆశ ఏమై ఉండాలంటే దేవుడి నుంచి వచ్చే ఆ యొక్క ఆశీర్వాదాల వెనకాల మనం పరిగెత్తొద్దు, కానీ దేవుని వెనుక మనము పరిగెత్తాలి. ఏం చేయాలి? మనము దేవుని వెనుక పరిగెత్తాలి, కానీ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాల వెనకాల మనం ఎప్పుడు పరిగెత్తద్దు. మనం ఎట్లాంటి జీవితం జీవించాలంటే మనం చేయబట్టి, మన యొక్క ప్రార్థన జీవితం చేయబట్టి, మన యొక్క విశ్వాస జీవితం చేయబట్టి వేరే వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు గంతులు వేయాలి. వేరే వాళ్ళకు కూడా ఆధ్యాత్మికంగా మన యొక్క ప్రార్థన జీవితం చూసి వేరే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి. అరే వీళ్ళు ఇంతగానం ప్రార్థన చేస్తున్నారు కదా, వీళ్ళు ఇంతగానం వాక్యం చదువుతున్నారు కదా, వీళ్ళు ఇంతగానం దేవుని ప్రేమిస్తున్నారు కదా, వీళ్ళు ఇంతగానం దేవుని కార్యాల్లో దేవుని పనులు చేస్తున్నారు, దేవుని ప్రేమని అందరికీ పంచుతున్నారు కదా. మన గురించి చూసి, మనలో దేవుని ప్రేమను చూసి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా దేవుని వైపు వెళ్ళడానికి వాళ్ళకి ప్రోత్సాహం కలగాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది రావాలి, వాళ్ళకి ప్రోత్సాహం అనేది రావాలి. అంటే ఏ విధంగా అయితే మరియా యొక్క గర్భంలో ఉన్న యేసయ్యను చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులేసిండో, మన జీవితంలో మన హృదయాల్లో యేసయ్యను చూసి వేరే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలి. మన జీవితంలో మన హృదయాల్లో యేసయ్య లేకపోతే, మన హృదయంలో దేవుని ప్రేమను వేరే వాళ్ళు చూడలేకపోతే వాళ్ళు దేవుని ప్రేమను చూడలేరు. అంటే అయితే ఒక భక్తుడు ఏమన్నా అంటే ఈ యొక్క 21వ శతాబ్దంలో నిజమైన బైబిల్ ఏంటిదంటే, ఈ లోకం చూసే బైబిల్ ఏంటిదంటే ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలు, నువ్వు ఇంకా నేను, అంటే మనం జీవించే జీవితమే ఒక నిజమైన బైబిల్. అంటే బైబిల్లో ఏం రాసిందో అందరికి తెలుసా? తెలియదు. అయితే వాళ్ళు బైబిల్లో ఉన్న దేవుణ్ణి లేకపోతే దేవుని ప్రేమని వాళ్ళు ఎట్లా తెలుసుకోగలుగుతారంటే, మనం దేవునికి మహిమకరంగా జీవిస్తే, మన లోపల దేవుని ప్రేమ ఉంటే, మన లోపల దేవుని ప్రేమను వాళ్ళు చూసి వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఒకవేళ మన లోపల దేవుని ప్రేమ లేకపోయినట్లయితే, మనల్ని చూసి వేరే వాళ్ళు దేవుని వైపు పరిగెత్తడానికి ప్రోత్సాహం అన్నది కలగకపోయినట్లయితే మన యొక్క జీవితం అన్నది సరైన దారిలో వెళ్ళట్లేదని అర్థం. మన జీవితం ఎట్లుండాలంటే, మన జీవితం మనకి మాత్రమే కాదు, ఒక భార్య యొక్క జీవితం భర్తకి ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి, అంటే ఒక ప్రోత్సాహం లాగా ఉండాలి. నా భార్య ఇన్ని గంటలు ప్రార్థన చేస్తుంది అనేసి భార్య యొక్క ప్రార్థన జీవితం చూసి భర్త కదిలింపబడి భర్త దేవునికి కూడా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. భర్త యొక్క ప్రార్థన జీవితం చూసి భార్య ఏమనుకోవాలంటే, అరే నా భర్త ఇంతనం ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా ఇంకా ప్రార్థన చేయాలి అనేసి భార్య కూడా ప్రోత్సాహం అనేది కలగాలి. అన్న యొక్క ప్రార్థన చూసి చెల్లె కూడా ఏం చేయాలంటే, అరే మా అన్న ఇంతగానో ప్రార్థన చేస్తున్నాడు, నేను కూడా మా అన్న లెక్క ప్రార్థన చేయాలని చెల్లె కూడా అనుకోవాలి. చెల్లె ప్రార్థన చేసి అన్న ఏమనుకోవాలి, అన్న కూడా తమ్ముడు ఏమనుకోవాలి, అరే మా అక్క ఇంతగానో ప్రార్థన చేస్తుంది, మా చెల్లె ఇంతగానో ప్రార్థన చేస్తుంది, నేను కూడా ఇంతగానో ప్రార్థన చేయాలని ఆ యొక్క ప్రోత్సాహం, ఆ ఎంకరేజ్మెంట్ అన్నది ఒకరు చూసి ఒకరికి రావాలి. అయితే విశ్వాస జీవితంలో అంటే ఈ యొక్క సంఘంలో, చర్చిలో ప్రత్యేకత ఏంటిదంటే, ఒకరిని చూసి ఒకరు ఎంకరేజ్ అవుతారు, ప్రోత్సాహం అన్నది కలుగుతుంటుంది. అంటే సంఘం యొక్క ముఖ్య ప్రత్యేకతనే అది. అంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఎందుకు ఆరాధన దేవుడు చేయమంటారంటే, ఒకరి విశ్వాసం చూసి ఇంకొకరు ప్రోత్సహింపబడతారు, ఒకరి విశ్వాసం చూసి ఇంకొకరు ప్రోత్సహింపబడతారు. అయితే మన జీవితంలో కూడా మనకి రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే తప్పుడు ఆశలు అనేవి ఉంచుకుంటారు. అంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల వెనుక మనం పరిగెత్తదు, కానీ దేవుడి వెనుక మనము పరిగెత్తాలి. ఏ విధంగా అయితే మరియా గర్భంలో ఉన్న శిశువుని చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందో, అదే విధంగా మన హృదయం లోపల ఉన్న దేవుని ప్రేమ చూసి వేరే వాళ్ళు కూడా దేవుని యొక్క ప్రేమని వాళ్ళు రుచి చూడాలి. అది ఎప్పుడు రుచి చూడగలుగుతారంటే, మన యొక్క ఆశలు, మనం దేని కొరకైతే కనిపెడుతున్నామో దేవుని అందు, ఆ ఆశలు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో, సరైన అవుతాయో, అప్పుడు వేరే వాళ్ళు ప్రోత్సహింపబడతారు. మన లోపల దేవుని ప్రేమను చూడలేకపోతే వాళ్ళు ప్రోత్సహింపబడరు. అయితే ఈ యోహాను చెరసాల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు. అంటే 30
సంవత్సరాలు దేవుని యొక్క పరిచయం చేసిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, మంచిగా ఆశీర్వాదాలు రావాలనుకుంటారు. కానీ యోహాన్కి ఏమొచ్చిందంటే చెరసాలలో శిక్ష అనేది వచ్చింది. అయితే ఈ యోహాన్ చేసిన ఒక చిన్న తప్పు ఏంటిదంటే, యోహాన్ జీవితంలో తప్పు ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే ఒక తప్పుడు ఆశ ఒకటి ఉంది. ఏంటంటే ఎవరైతే నీతిమంతులు కారో ఆ నీతిమంతులు కాని వారిని దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షించడానికి యేసయ్య వచ్చిందన్న చిన్న ఆలోచన అన్నది యోహాన్ జీవితంలో ఉంటుంది. ఏముంటుంది ఆ తప్పుడు ఆలోచన? ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళందరినీ యేసయ్య శిక్షించడానికి వచ్చిండు అన్న చిన్న ఆలోచన ఉంటుంది. కానీ యేసయ్య తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించడానికి రాలేదు. తప్పు చేసిన వాళ్ళందరినీ ఏం చేయడానికి వచ్చిండు? యేసయ్య ప్రేమించడానికి వచ్చిండు. ప్రేమించి ఆ యొక్క ప్రేమ ద్వారా ఆ యొక్క తప్పు చేసిన వాళ్ళందరినీ విడిపించడానికి వచ్చిండు. ఇంట్లో మనం ఏం చేస్తాం? మనము పిల్లలు తప్పు చేస్తాం, మనం కొడతాం. కానీ ఇక్కడ యేసయ్య ఎవరైతే పాపులో, ఎవరైతే లోకంలో తప్పిపోయినారో వాళ్ళ గురించే యేసయ్య వచ్చి వాళ్ళ వరకు యేసయ్య సువార్త చెప్పడం, లేదు వాళ్ళందరూ తిరగడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడ తప్పిపోయిన గొర్రెపిల్ల యొక్క కథ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఒక ఆయనకి 100 మంది గొర్రెపిల్లలు ఉంటాయి. ఒక ఆయనకి 100 మంది గొర్రెపిల్లలకు వెళ్ళి ఒక గొర్రెపిల్ల తప్పిపోతుంది. ఒక గొర్రెపిల్ల తప్పిపోతే ఆయన ఏం చేస్తారంటే, ఆ యొక్క గొర్రెల కాపరి ఏం చేస్తారంటే 99 గొర్రెలని విడిచిపెట్టి ఒక్క గొర్రెపిల్ల ఏదైతే తప్పిపోయిందో దానికోసం వెతుకుతాడు. దానికోసం వెతుక్కుంటూ వెళ్ళి ఒక ముళ్ళ కంపలో పడితే దాన్ని ఆ గొర్రెపిల్లని తీసుకొని ఆ గొర్రెల కాపరి వస్తుంది. అంటే ఏ విధంగా అయితే ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళి ఆ ఒక్క గొర్రెని తీసుకొని వచ్చిందో, యేసయ్య కూడా తప్పిపోయిన వారిని రక్షించడానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? యేసయ్య తప్పిపోయిన వారిని రక్షించడానికి వచ్చింది. కానీ యోహాన్ ఏమనుకున్నాడంటే తప్పిపోయిన వాళ్ళని, తప్పుడు పని చేసే వాళ్ళని శిక్షించడానికి యేసయ్య వచ్చిందని అనేసి యోహాన్ అనుకుంటాడు. అంటే యోహాన్ యొక్క జీవితంలో రాంగ్ ఎక్స్పెక్టేషన్, అంటే తప్పుడు అంచనాలు, తప్పుడు కోరికలు, తప్పుడు ఆశలు అనేవి ఉన్నాయి. అయితే మన జీవితంలో మనకున్న కోరికలు ఇట్లాంటివి, మన జీవితంలో మనకున్న ఆశలు ఎట్లాంటివి అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క యోహాను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఈ యోహాను చెరసాలలో ఉన్నాడు. కానీ యోహాను 2 రకాల చెరసాలలో ఉన్నాడు. ఒక చెరసాల ఏంటంటే అతను ఉన్న చెరసాలు, రాజు పెట్టిన చెరసాలు. 2 రకమైన చెరసాలు ఏంటంటే, 2 రకమైన జైలు ఏంటంటే అతని యొక్క మనస్సు, అతని యొక్క ఆలోచనలన్నీ జైల్లో, ఒక చెరసాల్లో ఉండిపోయాయి. అంటే దేవుళ్ళను రక్షించడా, దేవుళ్ళను కాపాడడా, దేవుళ్ళను పట్టించుకోడా, దేవుడు తప్పు చేసిన పని వాళ్ళని శిక్షించాలి. కానీ నన్ను ఇక్కడ చెరసాల్లో వేసిన తర్వాత నన్ను పట్టించుకోకుండా ఎందుకున్నాడు అన్న రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి యోహాను. అయితే మన జీవితంలో కూడా మనం ఎవరైనా చెరసాల్లో పోయినాము, ఎవరైనా జైలు పోయినా కూడా వచ్చుంటాము తొందరగా. అంతేగాని ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష, 10 సంవత్సరాలు జైలు శిక్ష ఎవరు పడలేదు. అయితే చెరసాల్లో మనము నిజంగా వెళ్ళకపోయినా కూడా మన యొక్క హృదయం ఒక చెరసాల్లో ఉన్నదా లేదా మనం ప్రశ్నించుకోవాలి. మన హృదయంలో కూడా కొన్ని చెరసాలలో ఉంటాయి. చెరసాలు అంటే జైలు ఉంటుంది. అంటే వేరే వ్యక్తిని మనం ప్రేమించకపోయినట్లయితే మనం చెరసాలలో ఉన్నట్టు జరగదు. వేరే వ్యక్తిని మన కుటుంబంలో ఉన్నవారైనా, కుటుంబంలో లేని వారైనా, మన చుట్టుప్రక్కల ఉన్నవారైనా, మన ఇంటి ప్రక్కల ఉన్నవారైనా ఎవరినైనా మనం ప్రేమించగలరా? వీడు తప్పు చేసింది కదా, వీడిని నేను ప్రేమించను, వీడు నాకు సంబంధం లేదని మనం అనద్దు. మనం ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. ఎటువంటి వారినైనా మనం ప్రేమించాలి. ఒకవేళ వీడు తప్పు చేసిన నేను ప్రేమించలేను అన్నట్లయితే మనం చెరసాలలో ఉన్నట్టు కాదు. ఎవరినైనా మనం క్షమించలేకపోయినట్లయితే, మనం డబ్బు తీసుకొని మోసం చేస్తారు, లేకపోతే మనకి భూమి అమ్మి మోసం చేస్తారు. చాలా మోసాలు జరుగుతుంటాయి లోకంలో. మోసం చేసిన వారిని కూడా మనము ఏం చేయగలగాలంటే
మనం క్షమించగలగాలి. ఎందుకంటే యేసయ్య వచ్చింది ఈ లోకానికి ప్రేమించడానికి. యేసయ్య వచ్చింది లోకాన్ని ఎందుకు వచ్చిండు? అందరినీ క్షమించడానికి. మనం కూడా ఏం చేయాలంటే వేరే వారిని ప్రేమించగలగాలి, వేరే వారిని క్షమించగలగాలి. అప్పుడే దేవుడి ప్రేమ మన హృదయంలో ఉన్నట్లయితుంది. నన్ను ప్రేమించిన వాళ్ళని నేను ప్రేమిస్తా అంటే మన ఎక్స్పెక్టేషన్, మన యొక్క నిరీక్షణ అన్నది తప్పుడు నిరీక్షణ అని అంటాడు. మనల్ని క్షమించిన వాళ్ళనే నేను క్షమిస్తా అంటే మన యొక్క ఆశలు, మన యొక్క ఆలోచనలు అనేటివి తప్పుడు ఆలోచన ఉండడం. అయితే మన జీవితంలో మనకి తప్పుడు ఆలోచన ఉందా, సరైన ఆలోచన ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన హృదయ లోపల మనం ఒక జైల్లో ఉన్నామా, ఒక చెరసాలలో ఉన్నామా, లేకపోతే మనం చెరసాలలో లేమా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే యేసయ్య ఎందుకు వచ్చిండు? ఎంతమందికి తెలుసు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు యేసయ్య? యేసయ్య ఎందుకు వచ్చిండు లోకానికి? మనల్ని ప్రేమించడానికి వచ్చిండు. ఏ విధంగా అయితే తప్పిపోయిన గుర్రం పిల్లని ఆ గుర్రెలు కాబట్టి రక్షించడానికి వెళ్ళిండో, అదేవిధంగా తప్పిపోయిన అందరినీ వాళ్ళని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చింది. అయితే యోహాన్ జీవితంలో నాకు నచ్చనిది ఒకటి ఉంది. ఏంటంటే దేవుని గురించి కొంచెం తెలిసినప్పుడు దేవుడిని చాలా ఎక్కువ ప్రేమించాడు. కానీ ఒక 30 సంవత్సరాలు దేవుడితో నడిచిన తర్వాత, దేవుని గురించి దేవుని పని చేసి దేవునిలో ఎదిగిన తర్వాత కష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రశ్నించింది. అంటే మనం కూడా చాలాసార్లు కొత్తలో ఎట్లుంటుందంటే దేవుని మీద ఆశ అన్నది, దేవుని మీద ప్రేమ అన్నది ఎట్లుంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు నన్ను ఇంతగా ప్రేమించిండా, అరే దేవుడు నా కోసం శిలువలో చనిపోయిండా అని దేవుని యొక్క ప్రేమని మనము రుచి చూసి దేవుడిని మనం ఎక్కువగా ఆరాధిస్తాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని మీద మనకున్న ప్రేమ ఏదైతే ఉందో అది చచ్చిపోవడం అన్నది కొద్దిగా చచ్చిపోవడం అనేది జరుగుతుంటుంది. అయితే మనం ఈ యోహాన్ లాగా ఉండదు. అంటే కొత్తలో అయినా పాతలో అయినా మనం దేవుని ప్రేమని రుచి చూడడం, అంటే దేవునిలో ఎదగడం అన్నది ఒక నెల అయినా, ఒక సంవత్సరం అయినా, 10 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా దేవుని పైన మనకున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఎప్పుడు చనిపోవద్దు. దేవుడి పైన మన ప్రేమ చచ్చిపోయినట్లయితే మనకి ఎక్స్పెక్టేషన్, అంటే మన ఆశలు అన్నవి తప్పుడు ఆశలు, మన కోరికలు అన్నవి తప్పుడు కోరికల కిందకి వస్తుంది. అయితే యోహాను ఆయన యొక్క జీవితం మొత్తం సమర్పించుకున్నాడు దేవుని సేవ గురించి. కానీ అతని యొక్క అంతం ఎట్లుందంటే అదే లూకాసు 9వ అధ్యాయంలో రాజు యోహానుకి మరణ శిక్ష విధిస్తాడు. యోహాను చచ్చిపోతాడు. ఆయన యొక్క శరీరం మాత్రం చనిపోయింది, కానీ ఆయన ఆత్మ అన్నది చచ్చిపోలేదు. ఆయన ఆత్మ అన్నది దేవుని దగ్గరికి వెళ్ళింది. అంటే ఈ లోకంలో కష్టాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, ఈ లోకంలో జరిగే వాటిని, ఈ శారీరకంగా జరిగే వాటి మీద మనం దృష్టి ఉంచుతుంది. కానీ ఆధ్యాత్మికంగా అంటే మన ఆత్మలో దేవుని యొక్క పని జరుగుతుందా లేదా అన్నది మనం గమనించాలి. మనం దాని మీద మన యొక్క గురి అనేది పెట్టాలి. ఆత్మలో అంటే ఆధ్యాత్మికంగా మనము దేవునిలో ఎదుగుతున్నామా లేదా అన్నది ప్రాముఖ్యమైనది. దేవుడు యోహానుతో లేడా? ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు యోహానుతో కూడా ఉన్నాడు. దేవుడు చెరసాలలో ఉన్నప్పుడు కూడా యోహానుతో ఉన్నాడు. ఈ చెరసాలలో బయట దేవుని సేవ చేసినప్పుడు కూడా యోహానుతో ఉన్నాడు. ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా యోహానుతో ఉన్నాడు. కానీ ఈ మూడు విషయాల్లో తేడా ఏంటిదంటే, ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు దేవుడిని మీద అతని యొక్క ఫోకస్, తన యొక్క గురి పెట్టలేకపోయాడు. అందుకే దేవుని యొక్క ప్రేమని లేకపోతే దేవుని యొక్క సన్నిధిని చూడలేకపోయాడు. మనం కూడా మన జీవితంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు, బంధకాలు వచ్చినప్పుడు ఎట్లున్నారంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను పిడిపించగలుగుతాడు, దేవుడు నన్ను ఆదరించగలుగుతాడు,
దేవుడు నన్ను ప్రతి ఒక్క శోధన నుంచి తప్పిస్తాడు అన్న నిరీక్షణ అనేది మనకి ఉండాలి. మనకి ఏముండాలి? దేవుడు నన్ను విడిపించగలుగుతాడు, దేవుడికి విడిపించగలిగే శక్తి ఉంది అనే నిరీక్షణ అన్నది మనకి ఉండాలి. ఆ నిరీక్షణ ఒకవేళ లేకపోయినట్లయితే మనం కూడా దేవుడిని ఈ యొక్క ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. మన జీవితంలో దేవుని యొక్క ఆలోచన అనేది చాలా గొప్పవి. మన జీవితంలో దేవునికి ఉన్న ఆలోచనలు చాలా గొప్పవి. మనం కొన్నిసార్లు అనుకుంటాం ఏంటంటే, మనము పలానా ఏరియాలో పలానా ఇల్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నాం. కొన్నిసార్లు ఒక 10 లక్షల ఇల్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నాం. కానీ చెప్పలేదు, దేవుడు మనల్ని వేరే ఏరియాలో 10 లక్షలు కాదు 20 లక్షల ఇల్లు కట్టుకొని సెటిల్ చేయగలుగుతాడు. అంటే మన ఆలోచన ఎట్లుంటాయి? చిన్న ఆలోచన ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు గొప్ప ఆలోచనలు ఉంటాయి. దేవుని ఆలోచనలు గొప్ప ఆలోచనలు ఉంటాయి, మన ఆలోచన కంటే మించినవి. కానీ కొన్నిసార్లు దేవుని ఆలోచనలు మనకి అర్థం కావు. మనం చేయాల్సింది ఏంటంటే, మనకి అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని అనేది మనం నమ్మాలి, దేవుని మనము వెంబడించాలి. దేవుడు మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ని కొన్నిసార్లు ఫెయిల్ చేస్తాడు. మనం కొన్ని అనుకుంటాం, కొన్ని కోరికలు కోరుకుంటాం, కొన్ని ఆలోచనలు చేస్తాం, మనం కొన్ని ఆశలు పెట్టుకుంటాం. ఆ ఆశలు దేవుడు కొన్నిసార్లు ఫెయిల్ చేస్తాడు. అవన్నీ ఏమంటాం, నాశనం చేసి పడేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ యొక్క ఫెయిల్యూర్స్లో మనం ఎప్పుడైతే మన ఆశలు కోల్పోయినప్పుడు మనం దేవుడిలో ఇంకా ఎక్కువ విశ్వాసం పెట్టడానికి దేవుడు మనకున్న చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు అన్నీ కూలగొట్టేస్తాడు. ఏం చేస్తాడు? కొన్నిసార్లు దేవుడు మనకున్న ఆశలు, మనకున్న కోరికల్ని కొన్నిసార్లు కూలగొట్టేస్తాడు, కొన్నిసార్లు నాశనం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క ఆశలు చచ్చిపోతాయో, మన కోరికలు చచ్చిపోతాయో, అప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇంతకుముందు ఏం చేస్తాం? మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం, మనమే అనుకుంటాం, మనం ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇక్కడ పైసలు కట్టాలి, అక్కడ కట్టాలి అనుకుంటాం. అయితే దేవుడు ఏం చేశాడు? కొన్నిసార్లు మొత్తం దాన్ని క్యాన్సిల్ చేసి పడేస్తాడు, దాన్ని మొత్తాన్ని కూలగొట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? మనము కట్టడానికి డబ్బులు ఉండవు. అయితే మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి పోతాం. దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు అయితే లేదు, దేవా నాకు ఈ యొక్క సమస్య నుంచి నాకు పరిష్కారం దొరుకుతలేదని మనం దేవుడి ముందుకు వెళ్ళి ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం. అయితే మన విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు మనకున్న కోరికల్ని, మనకున్న ఆశల్ని కూలగొట్టేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మన విశ్వాసాన్ని బట్టి దేవుని యందు మనం మొరపెట్టాలి. విశ్వాసాన్ని బట్టి దేవుని యందు మొరపెట్టాలి. అంతేగాని చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు దేవుడు కూలగొట్టేస్తే, దేవుడు దాన్ని తీసేస్తే మనం నిరుత్సాహపడి అక్కడనే ఆగిపోవాలి. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటి? మనం నిరుత్సాహపడి ఆగిపోకుండా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు ఒక పని చేస్తా అంటే ఖచ్చితంగా చేస్తాడు, ఎట్లాగా చేస్తాడు. కాకపోతే దేవుడు చేసే ఒక పద్ధతి ఏదైతే ఉందో అది మనం అనుకున్న పద్ధతిలో వేయాలి. ఎట్లా చేస్తాడు? మనం అనుకోని పద్ధతిలో వేస్తాడు. అంతే కదా? మనం ఏమనుకుంటాం? దేవుడా పలానా తారీఖులో పలానా ఊరిలో నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు దేవుడా మనం అనుకుంటాం. కానీ దేవుడు నువ్వు అనుకున్న తారీఖులో చేయడము వేరే తారీఖులో వేస్తాడు. దానికంటే ముందనే వేస్తాడు, దానికంటే తర్వాతనే వేస్తాడు. నువ్వు అనుకున్న స్థలంలో చేయడేమో వేరే స్థలంలో చేస్తాడేమో. కానీ దేవుడి పని అయితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మనం నిరుత్సాహపడి మనం ఆగిపోవద్దు. ఈ యోహాను లెక్క మనం నిరుత్సాహపడి ఆగిపోవద్దు. దేవుణ్ణి ప్రశ్నించద్దు. దేవుని మీద ఉన్న మనకు విశ్వాసం ఏదైతే ఉందో అది ఆగిపోవద్దు, అది అక్కడనే ఉండిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కాకపోతే మనం అనుకున్నట్టు చేయడు. మనం ఎట్లయితే అనుకోమో అట్లా దేవుడు చేసి చూపిస్తాడు. గాడ్ విల్ డూ ఇట్. మనం చేయాల్సింది ఏంటంటే, మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో, మన యొక్క
ఆశలు, కోరికలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని ముందు పెట్టాలి. దేవుని ముందు పెడితే మన కోరికల్ని కూడా దేవుడు, మన ఆశల్ని కూడా దేవుడు ఆయనకి అనుకూలంగా మారుస్తాడు. మనం ఏం చేయాలి? మన కోరికల్ని, మన ఆశల్ని, మనకు ఆలోచన ప్రతి ఒక్కటిని దేవుని ముందు పెట్టాలి. దేవుని ముందు పెడితే ఆ ఆలోచనల్ని, ఆ యొక్క కోరికల్ని, ఆ యొక్క ఆశల్ని దేవుడు ఆశీర్వదించి మన ముందుకు నడిపిస్తాడు. ఒకవేళ మనం దేవుని ముందు పెట్టలేదనుకో, మనకి ఇష్టం ఉన్నట్టు మనం అనుకున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని కూలగొట్టి ఆయనకు అనుకునేలాగా చేస్తాడు. అయితే దేవుడి యొక్క ఆలోచన ప్రతిసారి మన ఆలోచన కంటే గొప్పది. అయితే అందరూ చెప్పండి, దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే చాలా గొప్పవి. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి. దేవుడు ఎట్లన్నా చేస్తాడు. దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే నేను విడువను, నేను ఎడబాయను. అంటే నేను ఎప్పటి కూడా నేను విడిచిపెట్టను. నీ యొక్క కష్టంలో, నీ యొక్క సమస్యలో నీతో ఉంటా అంటే దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిని వెంబడించాలి, దేవుడిని ప్రేమించాలి. అయితే యోహాన్ జీవితంలో ఒక తప్పు ఒకటి ఉంది. ఏంటంటే అవినీతి పరులు, అంటే నీతిమంతులు కాని వారిని దేవుడు శిక్షించడానికి వచ్చిండు, వాళ్ళ యొక్క జీవితం నాశనం చేయడానికి వచ్చిండు అని యోహాను కనిపెట్టిండు. అంటే ఎవరైతే నీతిమంతులు కారో వాళ్ళ యొక్క నాశనాన్ని చూడడానికి యోహాను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ యొక్క అవినీతి మంతులు, ఎవరైతే నీతిమంతులు కారో వాళ్ళు మారు మనసు పొంది దేవునిలో వెంబడించడం అన్నది పూర్తిగా చూడలేకపోయాడు యోహాను. కొద్ది మందిని మాత్రమే చూసిండు, కానీ పూర్తిగా చూడలేకపోయాడు. అంటే యోహాను లోపల ఉన్న నెగటివ్ పాయింట్, ఒక చిన్న తప్పు ఏంటిదంటే శత్రువులని ప్రేమించకపోవడం. తప్పు చేసిన వారిని ప్రేమించకపోవడమే ఆ యోహానులో ఉన్న ఒక చిన్న తప్పు. మనం కూడా ఎట్లున్నారంటే మనకి మంచి చేసే వారిని ప్రేమించాలి, మనకి చెడు చేసే వారిని కూడా ప్రేమించాలి. మన మాట వినేవారిని ప్రేమించాలి, మన మాట వినని కూడా మనం ప్రేమించాలి. మనల్ని క్షమించిన వాళ్ళని మనము క్షమించాలి, మనల్ని క్షమించని వారిని కూడా మనము క్షమించాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కాబట్టి మనం అది చేయాలి, ఉండాలి. ఒకవేళ మన ఆలోచనలు దేవుడికి మహిమకరంగా లేకపోయినట్లయితే దేవుడు వాటిని కూలగొట్టేసి ఆయన ఆలోచనలు మన జీవితంలో చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఎప్పుడు చేస్తాడు, ఎట్లా చేస్తాడు ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయన ఆలోచనలు, దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి.